జాతీయ బీసీ సంక్షేమ సంఘం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఐదులపురం సనత్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సనత్ కుమార్ గారు అదేవిధంగా ఈరోజు మరి మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని కూడా ఘనంగా రావడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీల్లో భాగంగా ఈరోజు సనత్ కుమార్ గారిని హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ్ గారు, యువజన విభాగం అధ్యక్షులు మరి ఏకాంబరం చిరంజీవి గారు, ఉపాధ్యక్షులు బగ్గి రాజు గారు, అదేవిధంగా సౌగాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా మరి కమిటీ అందరూ కూర్చొని చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ మీద పెద్ద ఎత్తున గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేసి బీసీలను ఐక్యత చేసి హక్కులు, ఐక్యత, రాజ్యాధికారం కోసం మేము మరి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాయి దగ్గరికి మరి ఆ కుల సంఘాల ఊళ్ళో ఎవరైతే కుల సంఘాల అధ్యక్షులు ఉంటారో వాళ్ళందరినీ పిలిచి మరి ఆ కుల సంఘాల అధ్యక్షులతోని బొడ్రాయికి ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి బీసీ ఐక్యత చాటి చెప్పాలనే ముఖ్య ఉద్దేశం కొద్దీ బీసీలను ఐక్యత చేసి మరి 50% పైన ఉన్నటువంటి బీసీలము ఈరోజు మేము అడుక్కునే పరిస్థితి వస్తుంది. మరి జనం మాది, సీట్లు మాయి, ఓట్లు మాయి, మరి మమ్మల్ని ఎందుకు ప్రాధాన్యం కల్పిస్తలేరు ప్రధాన పార్టీలైన మరి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అదేమైనా ఓడిపోయినట్టు బీఆర్ఎస్ కానీ, ఏ పార్టీలో చూసినా జెండాలు మోసుడు, జెండాలు కట్టుడు, అదేవిధంగా వాళ్ళ దగ్గర కార్యకర్తలాగా మిగులుతున్నాం కానీ లీడర్ల మేము ముందుకు పోలేకపోతున్నాం. ప్రధాన పార్టీలో కూడా అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తున్నారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మాత్రము జెండాలు మోసే కూలీల లెక్కనే చూస్తున్నారు. మరి అదేవిధంగా అలాంటి పరిస్థితి రావద్దు. ఇకనైనా బీసీలు చైతన్యం తెచ్చుకొని బీసీలకు హక్కుల కోసము, బీసీల ఐక్యత కోసము, రాజ్యాధికారం కోసము మా వాటా మాకు కావాలని, మా వాటా ఏందో తేల్చాలని ఈరోజు కులగణన కూడా చేపట్టడానికి కూడా ముఖ్య కారణం కూడా బీసీ సంక్షేమ సంఘమే. ఈ కులగణన చేపట్టేదల్లా మా పాత్ర చాలా ఉంది. మేము కులగణన కూడా ప్రజలకు చెప్తున్నాం, కులగణన కూడా సహకరించండి. మన కుల లెక్కలు తెలిస్తేనే మన వాటేందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ లెక్కల వాట కావాలని మేము కులగణన చేపట్టడం మరి ముందుకు పోవడం జరుగుతుంది. ప్రజలకు కూడా చెప్తున్నాం, మేము కులగణనలో అందరూ సహకరించండి. కులాల లెక్కలు తెలిస్తేనే ఎవరి కులాల వాటా ప్రకారము, ఎవరి జనాభా తమాషా ప్రకారము వారికి నిజంగా హక్కులు రావాల్సిందే, వాళ్ళ ప్రాధాన్యం ఇక్కడ ఉండవలసిందే. ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో తెలిస్తేనే ఆ కులానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి మరి జనగణనలో కులగణన చేయాలని, కేంద్రంలో కూడా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీలకు కార్పొరేషన్లకు మరి బడ్జెట్ కేటాయించాలని, మా వాటా తెలవాలని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు అనౌన్స్ అయినటువంటి మరి చారి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పదవి ఇచ్చిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్ గారికి, మన ఉమ్మడి జిల్లా అధ్యక్షులైన బుట్టి శ్యామ్ గారికి, మరి తర్వాత ఉపాధ్యక్షులు భగ్గీరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పదవి తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే బీసీల ఐక్యత కావాలి. బీసీలు రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగడానికి నేను 100% కృషి చేస్తాను. ఈ హన్మకొండ జిల్లాలో ఇప్పుడు రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్స్లో మన బీసీలే ముఖ్యంగా గెలవాలి. ఆ గెలుపుకు 100% నేను సహకరిస్తాను. డివిజన్ల వారీగా కూడా కమిటీలను ఏర్పాటు చేసి బీసీలు గెలవడానికి నేను 100% కృషి చేస్తాను. ఇదే విధంగా ఈ సభకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. చెప్పండి. మొన్ననే అంటే రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న మరి మెజారిటీగా ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించి లెక్కలు లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకనంటే ఈరోజు ఆవులకు, పాములకు, జంతువులకు సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయి, కానీ
ఇవాళ మెజారిటీ కులాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు లేకపోవడం వల్ల వాళ్ళకి రావాల్సినటువంటి ఫలాలు మరి అందకుండా ఇప్పటికీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి వర్గాలకు సరైనటువంటి ఫలితాలు అందకుండా ఇంకా ఉద్యమించవలసినటువంటి హక్కుల కోసం ఉద్యమించవలసినటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఏర్పడుతున్నాయి. మరి దేశము ప్రగతి పదంలో ముందుకు వెళుతున్నది అని అంటే మరి అందులో ఉన్నటువంటి మెజారిటీ కులాలు అభివృద్ధి చెందాలి. మరి ఆ కులాల అభివృద్ధి అనేది ఇంకా జరగవలసి ఉంది. కాబట్టి మరి ఆ కులాల అభివృద్ధి చెందాలి అని అంటే వాడికి కావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి మరి అదేవిధంగా సామాజిక తర్వాత చదువుకోవడానికి మరి రిజర్వేషన్లు కల్పించినట్టయితేనే మరి ఆ కులాల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ కులాలన్నిటినీ మరి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలంటే దేశవ్యాప్తంగా మరి జనగణన అనేది జరగాలి. అది తెలంగాణలో మరి ఆ జనగణన కార్యక్రమం జరుగుతున్నది. దీంట్లో మరి చాలామందికి కొంత అపోహలు ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేసేసి ఈ జనగణని చేయకుండా అడ్డుకునే అటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అలాంటి రాజకీయ పార్టీలకు బీసీల తరఫున తగిన గుణపాఠం చెప్పే అటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ జనగణన లోపల పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని వారి కులాలను సంబంధించినటువంటి వివరాలు ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కోరడం జరుగుతున్నది. పులి శ్రీనివాస్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.